క్లీన్ ఎనర్జీ. ఇంతకీ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అంటే ఏమిటి? ఈ రంగం నుంచి ఏపీలోకి వేల కోట్ల పెట్టుబడుల వరదపై ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ హితమైన క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, హైడల్ ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ విద్యుత్ కోసం ఫీడర్ల పరిధిలో సౌర విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీలో కరెంట్ స్టోరేజీ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన శాఖను చెబుతున్నారు. ఫీడర్ల వారీగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ పగటి పూట నేరుగా పంటలకు 9 గంటల పాటు కరెంట్ను ఇస్తూనే డిమాండ్ లేని సమయంలో బ్యాటరీల్లో కరెంటు నిల్వ చేసే ప్రక్రియను ప్రోత్సహించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో ప్రత్యేకంగా పొందుపరిచారు. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న సూర్య ఘర్ పథకాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి, ఛార్జింగ్ యూనిట్లలో చౌకగా కరెంట్ అందించడంపైన దృష్టి సారిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 రూపొందించింది. ఇంతకీ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అంటే పునరుత్పాదక సహజ వనరులు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతి నుంచి నిరంతరం తిరిగి పొందగలిగే అపరిమితమైన వనరులు అని చెప్పవచ్చు. ఉదాహరణకు గాలి. దీని నుంచి విండ్ టర్బైన్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం, సూర్యరశ్మి ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి. ఈ విధానమే కాకుండా హైడ్రో అంటే నీటి నుంచి జల విద్యుత్. వీటిల్లో ఎక్కడ ప్రకృతికి నష్టం కలగదు. ఇందులోనూ గ్రీన్ హైడ్రోజన్ విధానం అంటూ కొత్తగా పాపులర్ అయింది. ఇక థర్మల్ విద్యుత్ అయితే బొగ్గును వినియోగించాలి, తద్వారా కాలుష్యం వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా విద్యుత్ వచ్చినా ఏమాత్రం తేడా వస్తే కోట్ల మంది జీవితాలపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. అందుకే ఇప్పుడు అందరూ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపు దృష్టి సారిస్తున్నారు. పునరుత్పాదక సహజ వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తిని గ్రీన్ ఎనర్జీ అంటారు. గ్రీన్ ఎనర్జీ తయారీకి వాడే ప్రకృతిలో లభించే పునరుత్పాదక సహజ వనరులు తయారు చేసిన విధానం, దాని వినియోగం పూర్తిగా పర్యావరణ అనుకూలమై ఉంటుంది. అంటే ఏ దశలోనూ కార్బన్ డయాక్సైడ్ వంటి హరిత వాయువులు విడుదల కావు. ఏ దశలోనూ పర్యావరణ హాని జరగదు. హరిత హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ తయారీకి వాడే ముడి పదార్థం నీరు. నీటిని సౌరశక్తి లేక పవన శక్తిని ఉపయోగించడం ద్వారా హైడ్రోజన్ వాయువు తయారవుతుంది. హైడ్రోజన్ వాయువును మండించినప్పుడు నీరు, శక్తి వెలువడుతుంది. అంటే హరిత హైడ్రోజన్ తయారీ నుంచి వినియోగం వరకు ఎక్కడా పర్యావరణానికి హాని జరగడం లేదు.